నమస్తే, వెల్కమ్ టు LG టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పౌరుల రక్షణకు ప్రాధాన్యత, అనుమానిత వ్యక్తులు అక్రమ రవాణా నిరోధించాలని ఆదేశించారు. భద్రత పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహ IPS. కారు నుండి దిగమని కోరినందుకు పెట్రోల్ పంప్ లో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టి దాడి చేసిన యువతి. రేషన్ షాపు లైన్ లో కొట్టుకున్న లబ్ధిదారులు. రేషన్ ఇవ్వడం ఆలస్యం అవ్వడంతో గంటల తరబడి లైన్ లో వేచి ఉన్న లబ్ధిదారుల మధ్య గొడవ. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భద్రత పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహ IPS. పౌరుల రక్షణకు ప్రాధాన్యత, అనుమానిత వ్యక్తులు అక్రమ రవాణా నిరోధించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రం కొత్త బస్టాండ్ వద్ద సోమవారం రాత్రి జిల్లా ఎస్పీ నరసింహ IPS స్థానిక పోలీసులతో కలిసి పౌరుల, ప్రయాణికుల భద్రతా రక్షణను పరిశీలించారు. ప్రజలకు పూర్తిస్థాయి భద్రత కల్పించడానికి, భరోసా కల్పించడానికి నిత్యం తనిఖీలు చేయాలని, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. కారు నుండి దిగమని కోరినందుకు పెట్రోల్ పంప్ లో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టి దాడి చేసిన యువతి. ఉత్తరప్రదేశ్ హార్దోయ్ జిల్లాలోని పెట్రోల్ పంప్ లో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై యువతి రివాల్వర్ గురిపెట్టి దాడి. కారులో CNG నింపుతున్నప్పుడు పంప్ ఆపరేటర్ కారులో కూర్చున్న వ్యక్తులకు కిందకు దిగమని కోరడంతో ఈ వాదం జరిగింది. ప్రాంతానికి చెందిన ఎస్హాన్ ఖాన్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు బిల్గ్రామ్ కొత్వాలి ప్రాంతంలోని సాండీ రోడ్లోని పెట్రోల్ పంపుకు తన కుమార్తె సురేష్ ఖాన్ అలియాస్ అరీబా, భార్య హస్న్ బానోతో కలిసి కారులో వచ్చారు. ఉద్యోగి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి యువతిని, ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని లైసెన్స్ పొందిన రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రేషన్ షాపు లైన్ లో కొట్టుకున్న లబ్ధిదారులు. రేషన్ ఇవ్వడం ఆలస్యం అవ్వడంతో గంటల తరబడి లైన్ లో వేచి ఉన్న లబ్ధిదారుల మధ్య గొడవ. నిర్మల్ జిల్లా బైంసా మండలం చూన్చూద్ గ్రామంలోని రేషన్ దుకాణం వద్ద ఉదయం నుండి పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో గంటల తరబడి లైన్ లో వేచి ఉన్న లబ్ధిదారుల మధ్య తోపులాట జరిగి తన్నుకోవడంతో గాయాల పాలైన పలువురు లబ్ధిదారులు. चार गोष्टी बोलायंगा नाही 4 गोष्टी बोला तुम्हाला आता 2 मिनिटात कळलं. अरे अजून बघा की अजून హైదరాబాద్ పోలీసులమని చెప్పుకుంటూ అమాయకులను బెదిరిస్తూ వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్న 4 నిందితులను పట్టుకున్న టోలీ చౌకీ పోలీసులు. ఈ నెల 15వ తేదీ నాడు MD షహబాజ్ మరియు అతని స్నేహితుని వద్ద నుండి పోలీసులమని బెదిరించి వారి వద్ద 5,450 రూపాయల నగదును తీసుకుని పరారయ్యారు. బాధితులు టోలీ చౌకీ పోలీసులను ఆశ్రయించగా ఈ రోజు 4 నిందితులను పోలీసులు పట్టుకుని వారి వద్ద నుండి డబ్బుతో పాటు 3 సెల్ ఫోన్లను మరియు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. Bye bye.
लास्ट टाइम के लिए सो अभी तो नहीं है छोड़े तो आपको నేను చెప్పిన చూసిన కొన్ని హోటల్స్ ఈ ఆట బంద్ ఉన్నాయన్నారు కానీ నేను పర్సనల్గా నేను తర్వాత కేసు ఇది 15వ తారీఖు నైట్ 8 PM ఆ ప్రాంతంలో ఇద్దరు విక్టిమ్స్ వెళ్తారు. షాబాజ్ అదేవిధంగా తోఫ్జీ. వీళ్ళు హకీంపేట్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న మోడర్న్ లిమ్రా హోటల్ దగ్గర వీళ్ళు వెళ్తుంటా అంటే 5గురు ఆటోలో కూర్చొని ఆ ఇద్దరిని బెదిరించేసి మేము పోలీసులం అని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర 1000 రూపీస్ ఒకరి దగ్గర ఫస్ట్ కంప్లైంట్ దగ్గర తోఫ్జీ దగ్గర 1000 రూపాయల క్యాష్ ఉంటుంది, దాన్ని తీసుకుంటారు. రెండో విక్టిమ్ షాబాజ్ దగ్గర అతని దగ్గర డబ్బులు లేకపోయేసరికి అతను మొబైల్ ఫోన్ నుండి 4450 రూపాయలు ఫోన్పే చేయించుకున్న తర్వాత ఈ అమౌంట్ మొత్తం వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకొని తర్వాత వాళ్ళ జల్సాలకు యూజ్ చేస్తారు. ఇందులో కూడా మన వాళ్ళ చాకచక్యం చాలా పనికొచ్చింది. వెంటనే ఆ ఆటోను ఐడెంటిఫై చేస్తారు సీసీ కెమెరాల ద్వారా. తర్వాత ఆటో ఐడెంటిఫై చేస్తారు. సబ్సిక్వెంట్గా వాళ్ళ ఫేస్లు ఇవన్నీ ఐడెంటిఫై అయిన తర్వాత మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము 5 సీజ్ చేయడం జరిగింది. 5450 క్యాష్, ఒక స్మార్ట్ ఫోను, వాళ్ళు వాడిన ఆటో మీరు ఆల్రెడీ ఇంతకుముందు చూసి ఉంటారు అక్కడ డిస్ప్లే చేసింది. తర్వాత శాంసంగ్ అండ్ రెడ్మీ మొబైల్ ఫోన్స్. వీళ్ళ ఏమో ఇదే ఖాళీగా వెళ్తున్న నిర్మానుష్య ప్రదేశంలో వెళ్తున్న విక్టిమ్స్ను టార్గెట్ చేసి పోలీసులమని కానీ లేదంటే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న ఒకవేళ డబ్బు లేకపోతే ఇట్లా యూపీఐ పేమెంట్స్ చేయించుకుంటారు. ఇందులో కూడా మనకు 4గురిని అరెస్ట్ చేసాము. ఒకరు అబ్స్కాండింగ్లో ఉన్నారు, అతన్ని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాము. వీళ్ళని కూడా కస్టడీకి వేసుకొని మళ్ళీ ఫర్దర్గా కూడా ఇంకా తరోగా ఇంట్రాగేట్ చేస్తాము. వీళ్ళ ప్రీవియస్ అఫెన్సెస్ కూడా మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్లో ఇచ్చిన దాంట్లో ఉన్నాయి. ఇందులో ఒక A1కు మాత్రం 10 కేసులు ఉన్నాయి, 10 కేసులలో ఇన్వాల్వ్ అయ్యాడు. మిగతా వాళ్ళందరి 1-2 కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. హైదరాబాద్ దొంగతనాలకు పాల్పడుతున్న 3పై ఐపీడీ యాక్ట్ పెట్టిన టోలీ చౌకీ పోలీసులు. టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 14వ తేదీ నాడు జరిగిన చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డ 3 నిందితులను పట్టుకోగా మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. A1 పై 7 కేసులు, A2 పై 30 కేసులు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నట్లు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. వీరిపై పీడీ యాక్ట్ కూడా పెట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు. జూన్ 2025 3:30 ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ కంప్లైనెంట్ కమ్ విక్టిమ్ గనిపినేని బాబు గారిది 1.5 తుల గోల్డ్ చైన్ మిస్ అయినట్టు ఇమ్మీడియట్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. లక్కీగా అక్కడ మన పెట్రోల్ కార్ అక్కడనే ఉంది ఆ టైంలో. సో వెంటనే మన వాళ్ళు అక్కడ చెక్ చేసి ఇది మంగార్ బస్తీ గ్యాంగ్ ఆ క్లూస్తోని తర్వాత నిన్న అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇందులో మొత్తం 5గురు అక్యూజులు ఉన్నారు. వీళ్ళంతా మంగార్ బస్తీ, అందరికి కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది. 3గురిని మనము అరెస్ట్ చేయడం జరిగింది, పట్టుకున్నాము. 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళు కూడా దొరుకుతారు. ఇందులో A1 వచ్చేసరికి బండారి కేశవ్, తర్వాత శ్యామ్ సుందర్, సూరజ్, వీళ్ళన్నీ ఇవే బస్సులలో దొంగతనాలు తర్వాత మిగతా ప్రాపర్టీ అఫెన్సులు కూడా చేస్తారు. వీళ్ళ ఎంఓ ఏంటంటే బస్సులో ఎక్కుతారు, 5గురు ఎక్కుతారు లేదా వీళ్ళ గ్యాంగ్ వాళ్ళంతా ఎక్కుతారు. ఎక్కి బస్సులో ఆర్టిఫిషియల్ రష్ను అక్కడ ముందు ఏమో లేకపోయినా కానీ కూడా వీళ్ళే ఒక రష్ను క్రియేట్ చేసి అందులో ఒక పర్సన్ నోటుతోని వెనక గోల్డ్ చైన్ తెంపుతారు. ఎందుకంటే లాగితే ముందు విక్టిమ్కు అర్థమవుతుందని చెప్పేసి నోటుతోని ఆ చైన్ను కొరుకుతాడు. ముందట ఉన్న వ్యక్తి అది కింద పడుతుంది కదా, ఆ టైంలో దాన్ని పట్టుకొని సైలెంట్గా తీసుకెళ్తారు. అది తీసుకొని ఇంకొక పర్సన్, థర్డ్ పర్సన్కి ఇస్తారు. మళ్ళీ బస్సు దిగిన తర్వాత ఇంకొకరు, అట్లా మొత్తము చేసేసరికి 5గురు వ్యక్తులు మారుతారు.
బస్సు దిగిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్ వెళ్తారు కాబట్టి దీన్ని పట్టుకోవడం కొంచెం కష్టం. కాకపోతే లక్కీగా మన వాళ్ళ చాకచక్యము, తర్వాత మన వాళ్ళకు ఈ మాంగార్ బస్తీకి సంబంధించిన అఫెండర్స్ వాళ్ళ ఫేసులు ఇవంతా ఐడియా ఉండడం, దీనివల్ల ఇది చూడడానికి 1.5 తులానే కానీ ఇది పెద్ద గ్యాంగు. ఈ గ్యాంగును మన వాళ్ళు చాకచక్యంగా పట్టుకున్నారు. దీనిలో మనకు సీసీ కెమెరాస్, తర్వాత మన వాళ్ళ లోకల్ ఇంటెలిజెన్స్ బాగా ఉపయోగపడింది. ఇందులో మొత్తం 5 ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ప్రీవియస్ హిస్టరీ ఒక్కొక్కరి A1కేమో మొత్తం 7 కేసెస్ ఉన్నాయి. మోరార్లెస్ మన జోన్ సంబంధించిన పోలీస్ స్టేషన్లో జరిగింది. A2 మాత్రం నటోరియస్ అఫెండర్, 2 సార్లు పీడీ యాక్ట్ కూడా వెళ్ళాడు. 30 కేసులు ఉన్నాయి ఇతని మీద. సో ఇవి కూడా సిటీ కమిషనరేట్లో తర్వాత సైబరాబాదు ఇందులో అఫెన్స్ ఇతను చేయడం జరిగింది. మిగతా వాళ్ళు అబ్స్టాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా తొందరలో పట్టుకుంటాం. వీళ్ళకు కూడా పోలీస్ కస్టడీ చేసి మళ్ళీ ఫర్దర్గా కూడా ఇంకా ఏదైనా కేసులలో ఇన్వాల్వ్ అయినా ఇంకా ఫర్దర్గా ఏమైనా చేసింది అన్నది కూడా తెలుసుకుంటాం. సూర్యాపేట జిల్లా రైతు వేదిక క్లస్టర్ నందు రైతు నేస్తం 1031 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ప్రారంభోత్సవ కార్యక్రమం. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. మిరపకు సంబంధించి, పసుపుకు సంబంధించి, అలాగే రైతుల కార్యక్రమం రైతులందరూ మరోసారి రాష్ట్ర స్థాయిలో సేవలు చేస్తున్న హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉన్నారు. రైతు బిడ్డ మన ముఖ్యమంత్రి. ఎన్నో కష్టాలు 6 కాలం శ్రమించి రైతులంతా కూడా పంటలు వచ్చినా, కరువు వచ్చినా, నీళ్లున్నా లేకపోయినా వీటి కార్యక్రమానికి ఎంతో టెక్నాలజీని కూడా ఉపయోగించుకున్నాం. ఎందుకంటే రాష్ట్ర మొత్తంగా పాత్ర మీరంతా కూడా వహించాలని చెప్పి రాష్ట్ర పెద్ద ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు 1600 రైతు వేదికలో ఉన్నటువంటి రైతాంగానికి నాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణం నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చౌదరపల్లి కాకరం మండలం రంగారెడ్డి జిల్లా మీరు ఎస్సీ పాస్పోర్ట్ లేదు మోటార్లు నడిచేటట్టు చేసుకుంటే మనకు చాలా ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళేమో పెసాపు కందులు అవి 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు పెట్టు ఉంటారు. మా కూరగాయలు పండియాలని చెప్పి కూరగాయలు పండిస్తే పట్టణంలో కూడా మేలు జరుగుతుంది. రైతాంగ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియదు. ఎవరు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే సంగతి పక్కన పెట్టండి, రైతు రుణమాఫీ చేస్తామని 5 సంవత్సరాల తర్వాత వెనక్కి చూస్తే 11,500 రూపాయల రైతు రుణమాఫీ చేస్తే 8,500 కోట్ల రూపాయలు విత్తికే జరిపోయినాయి. 3,000 చిల్లర మాత్రమే ఆనాడు రైతులకు రుణమాఫీ చేసింది. రైతు విడతలుగా మొత్తం లెక్క కడితే 10 సంవత్సరాలు 2 విడతలు ఆనాటి ప్రభుత్వం రైతులకు సరాసరిగా వ్యాపారం, ఖనిజ వనరుల దోపిడీ, సామ్రాజ్యవాదమే లక్ష్యంగా చిన్న దేశాలపై అమెరికా చేస్తున్న సైనిక దాడులు నశించాలని సిపిఎం శ్రీకాళహస్తి ప్రాంతీయ కార్యదర్శి మణి అన్నారు. అగ్రరాజ్యం అమెరికా ప్రోద్బలంతో గజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ ప్రభుత్వం సాగిస్తున్న ఉచ్చకోతను వెంటనే ఆపాలని కోరారు. పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ చేస్తున్న పాశవిక దాడులకు వ్యతిరేకంగా స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద వామపక్ష ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. పైగా ఇరాన్ ఇజ్రాయెల్ పట్ల ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇజ్రాయెల్ అమెరికా విధానాల పట్ల సూత్రభద్రమైన వైఖరి తీసుకోవాలని సూచించారు. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించి ఇజ్రాయెల్ కు సైనిక భద్రతా సహకారాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
పాలస్తీనా, ఇరాన్ దేశాలపై ఇజ్రాయెల్ అమెరికా ప్రోద్బలంతో చేస్తున్నటువంటి దాడులకి నిరసనగా ఈ రోజు 9 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాము. ఈ రోజు 22 నెలలుగా ఇజ్రాయెల్ దేశము పాలస్తీనాపై ఏకపక్ష దాడులు చేస్తూ ఆ దేశంలో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని, మహిళల్ని, ఆఖరికి సహాయం చేసే శిబిరాల పైన, హాస్పిటల్స్ పైన, స్కూల్స్ పైన ఏకపక్షంగా దాడులు చేస్తూ 55,000 మంది సామాన్య ప్రజానికాన్ని చంపేసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. అదేవిధంగా మనం గత 3 రోజుల నుంచి ఇరాన్ పై ఇజ్రాయెల్ దేశం ఏకపక్షంగా దాడులు చేస్తూ ఉంది. దీనికి అంతటికీ అమెరికా యొక్క సామ్రాజ్యవాదము, దాని యొక్క ఆయుధ కంపెనీల బాగు కోసము అమెరికా ప్రోద్బలంతో ఈ విధంగా చేస్తూ ఉంది. ముఖ్యంగా పాలస్తీనాకి సంఘీభావంగా భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మౌనంగా ఉండడము, తటస్థంగా ఉండడం చాలా సిగ్గుచేటైన విషయము. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా పాలస్తీనాకి సంఘీభావంగా ప్రకటించి యుద్ధం విరమించేసేదానికి ప్రయత్నించాలి. అదేవిధంగా అమెరికా యొక్క యుద్ధాన్మతాన్ని విడనాడాలి. ఆ 2 దేశాల్లో శాంతి నెలకొల్పాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై హింద్, జై హిందుస్థాన్. ఈ రోజు మనం చూసినట్లయితే నలుమూలల యుద్ధం వద్దు శాంతి ముద్దు, యుద్ధం వద్దు శాంతి ముద్దు. జై హింద్, జై హిందుస్థాన్. ఈ రోజు మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో, ఇరాన్ మీద జరుగుతున్నాయో, ఇరాన్ మీద చేస్తున్న దాడుల్ని మేము ఖండిస్తూ అంత్యం పుణ్యం ఎరిగిన పిల్లల మీద బాంబులు వేసి, వృద్ధుల మీద, అలాగే పెద్దల మీద వేసి, ఏదైతే బాంబులు వేసి వీళ్ళని చిత్రహింసలు చేస్తున్నా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి యుద్ధాలు ఆపాలనేసి మేము యావత్ సిపిఐ, సిపిఎం పార్టీ ద్వారా, అలాగే వామపక్షాల పార్టీల ద్వారా మేము దీన్ని ఖండిస్తూ దీన్ని ఆపాలని కోరుకుంటాం. జై హింద్. సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరులో టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా హడక్ కమిటీ సభ్యుడు జాస్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ బలపడుతుందని, బీఆర్ఎస్ పార్టీ ఓటమికి టీడీపీ ప్రధాన కారణమని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు టీడీపీ పార్టీ ఎదుగుదలను ఓర్వలేక దుష్ప్రచారం చేస్తుందని, నీరు నియామకాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తూ ఆంధ్రాకి తరలిస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, హరీష్ రావు చేస్తున్న దుష్ప్రచారం మానాలని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ పాలనలో వాళ్ళు చేసింది ఒకటే ధరణి, దానిలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. తర్వాత ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగస్తులకి డిఏలు ఇవ్వలేదు, ఎవరికి ఏం చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన చేసిందంతా ఒక ధరణి, ఏదో రైతులకి ఏదో రైతు బంధు ఇచ్చిన అనేది ఒకటి చెప్తుండ్రు. ఆ ధరణి వల్ల ఉపయోగపడే ధనవంతులు మాత్రమే, పేదవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ విషయం మనకి మరి భూభారత్ ద్వారా తెలిసింది. అంతేకాకుండా మరి ఓడలేక మధ్యలో ఓడన్నట్టు మాట్లాడితే ఎలక్షన్స్ వచ్చే టయానికి ఏ తెలుగుదేశం వస్తుందో భవిష్యత్తులోకి ఇక్కడ తెలంగాణ కొనుక్కుంటుందని, అభివృద్ధి చేరిద్దని ఉద్దేశంతో ముందు విమర్శించడం చేస్తూ ఉంటాడు. దానివల్ల ఒక షాక్ ఇచ్చాం. రేవంత్ రెడ్డి గారికి గెలవడం కారణం నువ్వు మాట్లాడిన మాటల వల్లనే. రేపు రాబోయే కాలంలో ఎలక్షన్స్ లో మరి ఎన్డీఏ కూటమి రాబోతుందనేది మనకి సంకేతాలు అందుతున్నాయి. కాబట్టి రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ లో, ఈ జెడ్పీటీసీ మండల ఎలక్షన్స్ లో కూడా అందరూ కార్యకర్తలు అందరూ సహకరించి తెలుగుదేశాన్ని గెలిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా, తెలుగుదేశం కార్యకర్తలు మరి పార్టీ కోసం కృషి చేసి పార్టీని గెలిపించాలని, అందరూ కూడా దీంట్లో పాల్గొనాలని కోరుతున్నాను. ఈ ముఖ్యంగా ఇరిగేషన్ దాని మీదే క్లారిటీ ఇవ్వాలని ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. ఈ పోలవరం టు బనకచర్ల దాని మీద ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక పార్టీ ముఖ్యంగా గళమెత్తు అబద్ధాన్ని 10 సార్లు చెప్పి, 2 సార్లు చెప్పి, 1000 సార్లు చెప్పి ప్రచారం చేసి నిజమని నమ్మించాలనే ఆలోచనలో ఉన్నది. దాన్ని ఖండించడానికి ఏర్పాటు చేశాం. తెలంగాణకి ఎటువంటి నష్టం లేదు ఆ ప్రాజెక్టు మూలాన. దిగువకెళ్లి రాజమండ్రి దగ్గర దాటిన తర్వాత సముద్రంలో కలిసిపోయే వాటర్నే వాళ్ళు ఖచ్చితంగా 100 రోజులు ఈ వరదల సమయంలోనే ఎత్తిపోసుకోవడానికి ప్లాన్ సిద్ధం చేసి, ప్రణాళిక సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దీంట్లో ఎవరూ ఎటువంటి అపోహలకు, ఆందోళనకి గురి కావాల్సిన అవసరమే లేదు. ఆ 100 రోజులు సముద్రంలో కలిసే వాటర్నే మేము ఎత్తిపోసుకుని వాడుకుంటాం.
ప్రాజెక్టులు కానివ్వండి, రైతాంగానికి కానీ మంచినీళ్ళకి కానీ క్లియర్ కట్గా చెప్తున్నారు. దానికి మించిన ఆలోచన వేరే లేదు వారికి. దీని దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని చెప్తూ, ఆ దుష్ప్రచారం విషయంలో కూడా ఎక్కడ బీఆర్ఎస్ మైలేజ్ సాధించుతుందో అబద్దాలు చెప్పడంలోని కాంగ్రెస్ వారు కూడా ఒక అడుగు ముందుకేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇంకోళ్ళు కానీ చెప్పడం జరుగుతూ ఉంది. మీరెవరు కూడా తెలంగాణ ప్రజానికం ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల తెలంగాణకి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం అన్యాయం చేయదని చెప్పి మేము కంటపదంగా చెప్తా ఉన్నాం. తెలంగాణ, ఆంధ్ర మాకు రెండు ప్రాంతాలు కూడా రెండు కళ్ళు లాంటివి. దీంట్లో అపోహలు తాగులేదు. ఆ రోజున కూడా మేము తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా లెటర్ ఇవ్వబట్టే కేంద్రం విభజన చేయగలిగింది. ఆ రోజున సంథింగ్ ప్రాంతీయ పార్టీగా మేము బలమైన కేడర్గా ఉన్నాం. ఆ రోజున మేము లెటర్ కనుక ఇవ్వకపోతే బలమైన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం లెటర్ ఇవ్వలేదని ఈ కాంగ్రెస్ ఎగ్గొట్టేది ఖచ్చితంగా. దాన్ని మీ సెంటిమెంట్ని మేము గౌరవించి ఆ రోజు లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతం అభివృద్ధికి దోహదపడడం కూడా జరిగింది. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఎవరో మీరు తెలంగాణ ప్రాంత వాసులందరూ కూడా గమనించాలా. అస్తవ్యస్త పరిపాలనతో నిధులన్నీ కూడా దోపిడీకి గురి అయిపోయినాయి. ఈ రోజున కూడా మీరు కళ్ళు తెరిచి రాబోయే రోజుల్లో సరైన నిర్ణయం తీసుకోకపోతే మటుకి ఈ మిగులు బడ్జెట్ రాష్ట్రం, ధనిక రాష్ట్రం అయినటువంటి ఈ రాష్ట్రం ఇంకా అధోగతి పాలు, అప్పుల పాలు చేసే పరిస్థితి ఉంది. కళ్ళు తెరిచి మీరు వాస్తవాలను గమనించండి. ఈ ప్రాంత వాసులందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఆదరించండి. మీకు అభివృద్ధి అంటే ఏంటో, అభివృద్ధి ఫలాలు ఏ విధంగా కిందకి అందాలో మేము చేసి చూపిస్తామని చెప్పి మేము హామీ ఇవ్వడం జరుగుతాం. అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఆనాస్పూర్ గ్రామంలో ఉన్న ప్రైమరీ పాఠశాల, ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం రోజున ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సూరిబాబుతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తక్కువ పెట్రోల్ పోసి కస్టమర్లను మోసం చేస్తున్న భారత్ పెట్రోల్ పంప్. ఉప్పల్ పరిధిలో ఉన్న భారత్ పెట్రోల్ పంపులో 100 రూపాయల పెట్రోల్ ను బాటిల్లో కొట్టించిన వ్యక్తి 100 రూపాయలకు ఇంత తక్కువ పెట్రోల్ వస్తుందని అడిగితే అంతే వస్తుందని సమాధానం ఇచ్చిన యాజమాన్యం మీటర్లో సెట్టింగ్ చేసి తక్కువ పెట్రోల్ పోసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్న కస్టమర్లు. మీరు ఎన్నైనా కొట్టించుకోండి, మీరు కాదంటలేదు. అదేదో ఆయన పొరపాటు పడి ఉంటారు. దొంగ బుద్ధులు ఆగినా మేము ఆడికి పోతున్నాము. అన్ని దొంగ బుద్ధులు పిలువు పోలీసులు. ఆయన మిస్టేక్ ఉండదు, మిషన్ పై మిస్టేక్ ఉంటుందా? మిషన్ మిస్టేక్ ఉండదమ్మా. ఫోన్ చేయరు చేసిరా ఇంత మోసమా? 2 బాటలు దగ్గర చెప్పడానికి రాదు. ఇది 100 అది 100 వీడియో నడుస్తుంది. ఫోటో కూడా ఉంటాయి. ఇంతకు ముందుకు 10 బండ్ల పోసిన పెట్రోలు బాటిల్ కాబట్టి కనిపించింది. దగ్గర పెట్టి బాబు, దగ్గర పెట్టి చెప్తానే అవుతుంది. అంతా సెట్టింగే. భారత్ పెట్రోల్ పంప్ లో సెట్టింగ్ చేసి 1/2 లీటరు డిఫరెన్స్ వచ్చింది. ఫస్ట్ 100 రూపాయలు అంటే ఇది పోసిరు, 100 రూపాయలు అంటే ఇది డిఫరెన్స్ పోసిరు. 2 100 రూపాయల డిఫరెన్స్ ఇంత కనిపిస్తుంది భారత్ పెట్రోల్ పంప్ లో. ఉప్పల్ మైఫిల్ హోటల్ ఆపోజిట్ లో ఇది గమనించగలరు. ఓకే రైట్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పౌరుల రక్షణకు ప్రాధాన్యత, అనుమానిత వ్యక్తులు, అక్రమ రవాణా నిరోధించాలని ఆదేశించారు. భద్రత పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్.
కారు నుండి దిగమని కోరినందుకు పెట్రోల్ పంప్ లో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టి దాడి చేసిన యువతి. రేషన్ షాపు లైన్ లో కొట్టుకున్న లబ్ధిదారులు. రేషన్ ఇవ్వడం ఆలస్యం అవ్వడంతో గంటల తరబడి లైన్ లో వేచి ఉన్న లబ్ధిదారుల మధ్య గొడవ. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.